ఇంత బాధిస్తే రెండో సినిమా మామూలుగా లేవది నిజంగా హీరోకి మాత్రం పెట్టినప్ప ముద్దు అసలు ఎంత సార్ నాకేడు ఆ పెరుగులు అయితే మస్తు నాకినప్ప నాకైతే నిజంగా నాకే హీరోకు నాకలు అనిపించింది నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం మూవీలో ఆయన పేరు చెప్తా ఆయన కండలు పిర్రలు ఉన్నాయి నాయన అసలు ఆయన చూస్తే నాకే కొరక తినాలనిపించింది నిజంగా ఆయన అద్దాలు పెడితే మాత్రము నిజంగా ఆయన నిజంగా నేనే ఆ ప్లేస్ తెల్ల తెల్లగా ఉంటాయి పాలు నా దగ్గర ఉప్పల్ పాలు నిజంగా చెప్తున్నా హీరో నెక్స్ట్ సినిమా మాత్రము ఏ పెద్ద డైరెక్టర్ ఒక రాజమౌళి మాత్రం పక్క తీసుకున్నాడు ఎందుకంటే హీరోలో అంత కష్టం పెద్ద పెద్ద యాంగిల్లో చూపించారు ఆయనలో మామూలు చాలా పెద్ద సినిమా ఎంత కొట్టినా ఆయన ఉన్న కసి మాత్రం మామూలుగా లేదు ఒక రేంజ్ సినిమా మాత్రం కంపల్సరీ చూడండి. సినిమా కలెక్షన్ చాలా ఆన్ అయితే కలెక్షన్లు ఆన్ అయితే ఏంటంటే చాలా ఇప్పుడు మేము రివ్యూ చెప్పినాక చాలా మంది యూట్యూబ్ లో చూసిన తర్వాత ఈ మూవీకి రండి అప్పుడు అర్థమైంది అద్భుతంగా చాలా బాగుంది అంటే కంటెంట్ బాగుంది కానీ గీత ఇప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి యావరేజ్ కాకుండా పర్వాలేదు ఎందుకంటే 2 సార్లు చూడొచ్చు అన్నట్లు. సో ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఇప్పుడే చూసాం సినిమా గేమ్ ఆన్ చాలా బాగుంది లవ్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి లవ్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అంతా హీరో అయితే గుంటూరు కుర్రాడు గీత్ అదరగొట్టేశాడు అసలు ఒక అరవింద్ స్వామి ఒక సుమన్ ఒక అజిత్ లా చాలా అందంగా ఉన్నాడు సినిమా చాలా బాగుంది అలాగే అలనాటి అందాల తార రోజా మూవీ హీరోయిన్ మధుబాలేంద్ర మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది అలాగే శుభలేఖ సుధాకర్ గారు కూడా తాతయ్యగా చాలా మంచి రోల్ ప్లే చేశారు చాలా బాగుంది మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ చిన్న సినిమాలు కూడా సపోర్ట్ చేయండి అలాగే డైరెక్టర్ గా దయానంద్ గారు కొత్త వారైనా చాలా బాగా తీశారండి మూవీ లవ్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అన్ని మిక్సింగ్ చాలా బాగుంది హీరో అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు హీరోయిన్ కూడా చాలా హాట్ గా ఉంది డైరెక్టర్ కి అలాగే హీరోకి మొత్తం టీమ్ కి కంగ్రాచులేషన్స్ దిస్ ఈజ్ వైజాగ్ సత్య సో ఇట్స్ అ మూవీ గేమ్ ఆన్ హీరోని చూడడానికి వచ్చిన హి ఇస్ సో హ్యాండ్సమ్ చాలా మంచి ఫీలింగ్స్ అయితే వచ్చాయి ఒక మదర్ సెంటిమెంట్ కూడా ఉంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఇట్స్ సో గుడ్ మూవీ ఇంకా చెప్పాలి అంటే చాలా బాగుంది అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి మూవీలో సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఒక మనిషి జీవితంలో పతనం వచ్చి మళ్ళీ తను ఎలా ఎదిగాడు ఏంటి సో ఈ గేమ్ వాళ్ళు ఉన్నట్టు అంత ఈజీగా లైఫ్ లో కూడా మనీ వస్తే ప్రతి ఒక్క లైఫ్ లో అయితే మస్తు సెట్ అయితే మరి అది ఎలా ఏంటి అనేది మన మూవీ చూస్తేనే తెలుస్తుంది సో ఖచ్చితంగా హీరో సూపర్ సో హ్యాండ్సమ్ ఒక మమ్మీ ఫీలింగ్ ఒకటి నచ్చింది హీరోని పెదవులు నాకుతుంటాడు అప్పుడు నాకు నాకినప్పుడు నాకితే బాగుండు అనిపించింది ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకు వచ్చింది ఫస్ట్ టైం నాకు మొత్తం మూడు వచ్చిందండి ఎప్పుడు నన్ను మూడు లేచింది అంటే ఆలోచించండి నాకు ఎప్పుడు లేవలేదు ఇప్పుడు లేచింది మూవీ వల్ల నిజంగా షాక్ అయిపోతున్నా మైండ్ బ్లో అసలు ఎక్స్పెక్ట్ ఉన్నా చెప్తా నేను నా మాటే శాసనం లేవలేదండి ఇప్పుడు ఈరోజు అయితే హీరోని చూడగానే హీరో ఇలా పట్టుకుని ఫస్ట్ ఇలా పెడతానండి ముద్దు ఆ ముద్దుకు మాత్రం నేను ఫీల్ అయిపోయానండి నాకు నా పెదుగులకు పెట్టింటే బాగుండు అనిపి కానీ నేను హీరోకి ముద్దు పెట్టిన బయటకు వచ్చినాక పెడితే మాత్రం నాకు అనిపించింది స్వామి మొత్తం ఇప్పాలనిపించింది కానీ ఇప్పటి టైం దొరకలేదు ఎక్కువ పబ్లిక్ ఉన్నారని చెప్పి గేమ్ ఆన్ అనే సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా మదర్ సెంటిమెంట్ అండ్ కొడుకు అండ్ తల్లికి ఎట్లా వాళ్ళని ఎలా కలపాలి అనే సినిమా గేమ్ ఆన్ అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది హీరో మాత్రం చాలా అద్భుతంగా చేశారు గీత్ కొత్త హీరో కానీ ఆయనకి గినక ఒక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద హీరో దొరికితే మాత్రం ఇప్పుడున్న ట్రెండింగ్ స్టార్ అవుతాడు చాలా అద్భుతంగా ఉంది సినిమాని మాత్రం ఎవరు మిస్ కావద్దు ప్లీజ్ దయచేసి అందరు కూడా చూడండి బాగుందండి చిన్న సినిమా కదా అని చెప్పేసి అట్లా చిన్న చూపులు చూడకండి ఒకసారి వచ్చి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక మూవీ తీస్తే ఎంత కష్టం ఉంటుందో ఆ డైరెక్టర్కి తెలుసు సో దేన్నైనా కానీ అట్లా డిగ్రేడ్ చేసి చూడకండి
మూవీ మొత్తం టాస్క్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. సార్ మొత్తం హీరో గారు మొత్తము టాస్క్ చేస్తూ తర్వాత తను ఏం కోల్పోతాడో లైఫ్లో చెప్తాడు. సో మూవీ చాలా అవసరం ఉంది. ఒకసారి వచ్చి చూసి తర్వాత డిసైడ్ అవ్వండి. చూడకముందే మనం ఏది డిసైడ్ చేయొద్దు కదా. సినిమా గేమ్ ఆన్ మూవీ చూసినా చాలా బాగుంది. అంటే ఒక లూజర్, అంటే అతడు జాబ్ చేస్తుంటాడు, అతడు జాబ్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాతకి అతడు లూజర్ అయిపోతాడు. అసలు తన మీద హోప్స్ లేవు, ఏం లేదు, ఇక చావడమే అతనికి గమ్యం అనుకున్నాడు. బాగుంది సినిమా, ఆల్ రైట్, చాలా అమేజింగ్ ఉంది. ఒక్కొక్క షాట్ వేరే లెవెల్ అనిపించింది, మస్తు గూస్ బంప్స్ అనిపించింది. అంటే ఏ మూవీస్లో చూడలేదన్నమాట. ఇట్లా కొత్త కాన్సెప్ట్ ఉంది. గేమ్ ఆన్ అని మంచిగా పెట్టారు. ప్లస్ లాస్ట్లో మదరు హీరో కలిసినప్పుడు కూడా వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళిద్దరు కన్వర్సేషను, విలన్ రావటం, అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. మళ్ళీ హీరో లూజర్ అయినప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది, హీరోయిన్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. మూవీ అంటే అసలుకి ట్విస్టులతో వేరే లెవెల్లో అనిపించింది. గేమ్ ఆన్ చూసాము, మదర్ సెంటిమెంట్ ఉంది. గేమ్ ఆన్ మూవీ చూసాను, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది హీరో? చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి. చాలా సాంగ్స్ బాగున్నాయి, గుర్తు ఉండిపోతాయి సాంగ్స్. ఒక సాంగ్ పాడండి. సో ఇందాక గేమ్ ఆన్ సినిమా వస్తాను, చాలా బాగుంది. లైక్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సినిమాని మిస్ అవ్వదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏమైనా వర్క్ ఉన్నా సినిమా చూస్తే మాత్రం ఫోన్ పక్కన పెట్టండి, ఎందుకంటే ఒక ట్విస్ట్ మిస్ అని కూడా మనకి అర్థం కాదు. సో నిజంగా డైరెక్టర్ కాదు చెప్పాలి, డైరెక్టర్ తీసుకున్న విధానం చాలా బాగుంది. ఒక హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళే సినిమా చాలా బాగా అనిపించింది. లైక్ అంటే ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా, హీరోని చూపించే విషయంలో నిజంగా చాలా సక్సెస్ చెప్పచ్చు డైరెక్టర్ కూడా. సో ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వస్తే మీరు ఊహించారు. సో నిజంగా ఒక అమ్మాయి మీరు డిజిటల్ చూస్తారు, డిజిటల్లో ఎంతమంది రాజకీయ ఉంటారు, అట్లాంటి రాజకీయ నేను ఇద్దరు ఉంటారు. సో ఆ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. మ్యూజిక్ స్టార్టింగ్లో సాంగ్ ఉంటుంది, సో ఆ సాంగ్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది.